నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. బంధువుల యొక్క సహకారం కూడా అవసరమవుతుంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఒత్తిడి పెరగకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం లేదా విభూతిని సమర్పణ చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను కూడా తీర్చివేయగలుగుతారు. దూర ప్రయాణాలు ఉంటుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల నుండి మంచి ఆదరాభిమానాలు ఏర్పడుతూ ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక సంతోషాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి అర్చన చేసుకోవటం, తేనెను నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతుంటాయి. శ్రమతో కూడుకున్నటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి. నూతనమైనటువంటి విద్య, ఉపాధి అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శనైశ్చరునికి అర్చన నిర్వహించడం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. మార్పులతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహించే సందర్భాలు ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిసి వస్తాయి. పరిచయాలను ఉపయోగించుకోవడం ద్వారా కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తుంటారు. ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి సమావేశాల్లో కూడా పాల్గొంటుంటారు. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించి చక్కెర పొంగలిని నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అనుకున్నటువంటి ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఆలయ దర్శనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. పనుల్లో ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, ఉండ్రాళ్లను నివేదన చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు శ్రమతో కూడినటువంటి ప్రయోజనాలు అందుతుంటాయి. పరిచయాలను విస్తృతం చేసుకుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింప చేసుకునే ఆలోచనలో ఉంటారు. గతంలో ఏవైతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటుంటాయో వాటిల్లో కొన్ని ప్రస్తుతం అమలుపరచవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం
శ్రీ కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో తీవ్రంగా కష్టపడుతుంటారు, ప్రయోజనాలు పొందుతుంటారు. కొన్ని ఖర్చులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. మాట విలువను కోల్పోకుండా ఎదుటి వారితో గౌరవంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు అనుకూలతలు పెరుగుతాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాలను ఒకేసారి మీరు ప్రారంభించడం ద్వారా ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ కేతుగ్రహానికి అర్చన నిర్వహించుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు శుభవార్తలు కలిసి వస్తాయి. కీలకమైనటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను చర్చించి తగ్గించుకోగలుగుతారు. విందు వినోదాలు ఉంటుంటాయి. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.